నమస్కారం, ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. త్వరలోనే పీఎం కుసుమాం ద్వారా వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్ని అందిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. కోవాడలో పీఎం సూర్యాఘర్ పథకాన్ని ప్రారంభించి స్థానిక నేతలతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యాఘర్ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఒక్క ఇంటిపై గరిష్టం 2 కిలోవాట్ల 60,000, 3 కిలోవాట్లకు అయితే 70,000 సబ్సిడీ ఇస్తున్నారని, అంబేద్కర్ జయంతి నాటికి ప్రతి నియోజకవర్గంలో కనీసం 2,000 కనెక్షన్లు పూర్తి చేస్తారని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విద్యుత్తుని లబ్ధిదారులు వాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి అమ్మవచ్చని, డిస్కంలు ఉత్పత్తిదారుల నుంచి యూనిట్కు ₹2 పైగా వెచ్చించి కొనుగోలు చేస్తారన్నారు. సూర్యాఘర్ పథకంతో విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తిదారులుగా మారుతారని రవికుమార్ పేర్కొన్నారు. మనం పిఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం. ఇవాళ 2 కిలోవాట్లతోటి వాళ్ళ భీమవరం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఈ గ్రామంలో ఇక్కడ నుంచి మనం ఈ కాలనీ నుంచి స్టార్ట్ చేసాం. బెనిఫిషరీ పేరు ఏంటంటే రాజ్ కుమార్ గారి ఇంటి మీదగా ఇవాళ ఆయన ముందుకు వచ్చి మా రూఫ్ టాప్ మీద 2 కిలోవాట్స్ పవర్ పెట్టుకోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఆయనకి ఇవాళ చేసాం అనమాట. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే పవర్ లాసెస్ తగ్గించడం కోసం, ప్లస్ ఎవరి ఇంటి మీద వాళ్ళు డే టైం మనకు వచ్చే లైట్ని మనమే వాడుకొని కరెంటును ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు లీడ్ తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా మనం రేపటి నుంచి బిగిన్ చేసి అంబేద్కర్ గారి జయంతి లోపల ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2,000 మందికి హౌసెస్కి ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మొదలు పెట్టేసాం. అన్ని హౌసెస్ ఎవరైతే కన్సర్న్ ఇచ్చారో, మా ఇంటి మీద పెట్టుకుంటామని ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,000 కనెక్షన్స్ నుంచి 6,000 కనెక్షన్స్ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్ చేశాము. 1 కిలోవాట్ 2 కిలోవాట్లు చేసాము. అంటే 2 కిలోవాట్లకి ₹60,000 కేంద్ర సబ్సిడీ ఇచ్చింది. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టామన్నమాట. ఎవరైతే ఇళ్ల మీద పెట్టుకోవడానికి వాళ్ళ కన్సర్న్ ఇచ్చారో మాకు, వాళ్ళందరూ ఇల్లు చేస్తున్నాము. నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎవరైనా కనుక ముందుకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళు చేస్తాం అనమాట. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి 2 కిలోవాట్లకు వచ్చేసరికి 60,000, 3 కిలోవాట్లకి వచ్చేసరికి 78,000 కేంద్ర ప్రభుత్వం, అదనంగా బీసీలకి ₹20,000 రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదనంగా సపోర్ట్ చేస్తున్నాం. ఓసీలకు వచ్చేసరికి 78,000, మిగతాది వాళ్ళు పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే 25 సంవత్సరాల దాకా మనం మన ఇంటి మీదనే ఈ కరెంటు ఉత్పత్తి చేసుకొని మన ఇంటికి వాడుకోవచ్చు. ఈ రూఫ్ ఏదైతే వాడుకుంటున్నామో దానికి మనం రెంట్ ఇస్తాము వాళ్ళకి. ప్లస్ ఎక్సెస్ కరెంట్ ఏదైతే వచ్చిందో అది మనం డిస్కమ్లు తీసుకొని వాళ్ళకి ₹2.09, ₹2.06, 9 దాకా వాళ్ళకి మేము మళ్ళీ డబ్బుల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తాం అనమాట. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచిది. ఇదే విధంగా మళ్ళీ పిఎం సూర్యఘర్ ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు కూడా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం టెండర్లు అయిపోయినాయి. అవి కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి అటు వ్యవసాయానికి ఇటు గృహ అవసరాలకి మనం ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. చేస్తే మీరు ఇక్కడ స్పీడ్గా చేపిస్తారు. అందరూ కలిసి ఎవరు వెండర్, ఎవరు ఈ కాంట్రాక్టర్ మీద ఏ కంపెనీ వేసారండి? రెన్యూ ఓకే. ఇవి మీరు మనకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వెయిట్ ఎంత ఇచ్చారో దానికి గ్రామ్ కూడా తక్కువ. ఆ వెయిట్ తగ్గింది అనుకో మీకు విన్ ఎక్కువ ఉంటుంది. మన ఏరియాలో విన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు మనం కనెక్ట్ చేసేసాము హౌస్కి. ఇంకా మొదలుపెట్టి కరెక్ట్ చేసాం. ఓకే, ఎక్కడికి మీరే బెనిఫిషియరీ కదా. ఇక్కడ ఈ కాలనీలో ఎన్ని శాంక్షన్? ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ₹2 లక్షల అందిస్తుందని అద్దెకి నియోజకవర్గ ప్రత్యేక అధికారి బాలమ్మ అన్నారు. అద్దెకి పట్టణంలోని 7వ వార్డులో ప్రభుత్వం ద్వారా నిర్మించిన పీఎం ఆవాస గృహం గృహప్రవేశ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బాలమ్మ, కమిషనర్ రవీంద్ర, ఏఎంసీ వైస్ చైర్మన్ ధర్మవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలందరికీ సొంత ఇంటి కళ సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థికంగా ఆదుకుంటున్నారని బాలమ్మ చెప్పారు. PMYA 2.0 పథకం ద్వారా నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులచే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని చేపట్టిందని బాలమ్మ తెలియజేశారు. నిజంగా ఏదైనా ఒక శుభం జరిగినా సొంత ఇల్లు అనేది ఎంత
అది మనకి ఒక కళ లాంటిది. ఆ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మరి ఆర్థిక సహాయం చేయడం మరి మంచిగా మీరు అది నిజంగా నేనంటే ఎందుకంటే ఇంట్లో ఉండలేదు కదా, అద్దె ఇంట్లో ఉంటాయి, పెళ్ళి అయినా కానీ లేకపోతే ఇంకేదైనా అశుభం జరిగినా కానీ. కాబట్టి అలాంటి కళను మీరు సాకారం చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మీకు 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2,50,000 ఉపయోగించుకొని మీరు డ్వాక్రా ద్వారా కూడా రుణం తీసుకోవచ్చు. మొత్తానికి ఒక ఇల్లు అనేది జీవితంలో ఒకటే అనుకుంటాను, ఇల్లు అనేది ఒక కళ. నేను ముందుగానే చెప్పాను, ఆ కళ సాకారం అనేది మీ అందరూ కూడా అభినందనలు. ఇంకా ఎవరైనా కట్టుకోవాల్సిన వాళ్ళు కూడా కట్టుకోండి. మాకు అప్పులు ఉన్నాయి, తర్వాత లేకపోతే ఎండాకాలం పెట్టుకుంటాం, ఎండాకాలం అయితే వానాకాలం పెట్టుకుంటాం, లేకపోతే పొలం పనులు ఉన్నాయి, ఇప్పుడు పెట్టుబడులు పెట్టాము అని రకరకాలుగా చెప్తుంటారు. మేమందరం కూడా ఇక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు అయితే నిజంగా తుఫాన్లు వచ్చినప్పుడు చాలా లాస్ జరిగేది. నిజంగా ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చాక ఈ ఇల్లు ఎన్టీఆర్ గృహ హౌసింగ్ కానీ ఇవన్నీ ఇల్లు నిర్మాణాలు జరిగాక అలాంటి హ్యూమన్ లాస్ అనేది లేకుండా జరిగింది. మామూలుగా పంట నష్టమే కానీ జరుగుతుంది కూడా, ఈ లాస్ అనేది లేదు. ఎందుకంటే అందరూ కూడా పక్కా గృహాలు ఉండటం వల్ల మనకి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఏడు వచ్చినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇల్లు అనేది అవసరం. ఆ ఇంటికి మీరు మరీ భారీ స్థాయిలో అప్పులు చేయనక్కర్లేదు, కానీ కొంచెం ఉండడానికి అనుకూలంగా కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా అదనంగా మీరు కూడా అందరూ మహిళలు గ్రూపులో ఉంటారు కాబట్టి గ్రూప్ నుంచి రుణం తీసుకొని ఆ డబ్బుతోటి మీరు ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అద్దెకి నియోజకవర్గంలో గృహప్రవేశాల ప్రోగ్రాం ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా పేద ప్రజల స్వప్నాన్ని సాకారం చేయాలని ప్రభుత్వ సంకల్పంతో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వివిధ గృహ నిర్మాణ పథకాల కింద నిర్మాణాలు వేగవంతంగా సాగుతూ పూర్తయిన గృహాలకు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మరియు ప్రత్యేక చర్యల వల్ల లబ్ధిదారులు తమ గృహాలను త్వరగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అద్దెకి నియోజకవర్గంలో గృహ నిర్మాణ పురోగతి ఆర్థిక సహాయం ఇతరుల కార్యక్రమాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. అద్దెకి నియోజకవర్గంలో మన ఎన్డీఏ గవర్నమెంట్ 1/6/2024 నుంచి ఇప్పటి వరకు అంటే 24/3/2000 వరకు మనకి 147 ఇళ్ళు వేసి మట్టం వేసుకోవడం పూర్తయిందండి. అలాగే 263 ఇళ్ళు వేసి మట్టం నుంచి కిటికీ లెవెల్ అంటే దర్వాజా లెవెల్ కట్టుకోవడం జరిగింది. అలాగే 328 స్లాబ్ లెవెల్ గ్రూప్ లెవెల్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే 1240 గృహాలు ఆల్రెడీ గ్రూప్ స్లాబ్ వేయడం జరిగింది. మొత్తం మీద 1978 కేజీ మార్పులు జరుగుతూ 3.39 కోట్లు హౌసింగ్ లబ్ధిదారు ఖాతాలో జమ చేయడం జరిగింది. లబ్ధిదారులకు 180 గృహాలు పూర్తి చేయాలని ఆర్థిక భారం పూర్తి చేసుకోవడం ఉన్న ఉద్దేశంతో గవర్నమెంట్ లబ్ధిదారులకు ఎస్సీ బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, సెంచులకు ₹1,00,000 ఆల్రెడీ మనకి ఇస్తున్న 1,80,000 కాకుండా అదనంగా అమౌంట్ ఇచ్చి వాళ్ళని త్వరగా పూర్తి చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే అద్దెకి నియోజకవర్గంలో జనవరి 25 నుంచి ఇప్పటి వరకు 474 మంది గృహాలకు 99 లక్షలతో వాళ్ళ వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ నియోజకవర్గంలో కొత్తగా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 173 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 64 ఇళ్ళు వివిధ దశలో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి 2,50,000 వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అర్బన్లో గృహ నిర్మాణ సంస్థ ప్రోగ్రాంని వాళ్ళ లబ్ధిదారులకు అనుగుణంగా అర్హులైన లబ్ధిదారులందరికీ వాళ్ళకి గృహాలు ఇస్తూ మా గృహ నిర్మాణ సంస్థ ముందుకు సాగుతుంది. మళ్ళీ అవునంట అది కాసేపు తీసి చూడు అయ్యి లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని
వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు అన్నారు. అద్దంకిలోని మధురానగర్ సమీపంలో ఎస్వి ఫంక్షన్ హాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని సంవత్సర కాలంలో విజన్ 2047 సాధించిన ప్రగతి గురించి వివరించారు. P4 వల్ల ఎంతమంది లబ్ధి పొందారో అధికారులు చెప్పారు. అనంతరం మార్గదర్శకులను ప్రజాప్రతినిధులు శాల్వా కప్పి సత్కరించారు. చేయడమే కాదు, వాళ్ళకి సలహాలు ఇవ్వటం కూడా. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చాక పేరెంట్స్ చనిపోయి పిల్లలు ఉంటారు. వాళ్ళు ముందు వాళ్ళ తల్లిదండ్రులు నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉంటారు. వాళ్ళకి పిల్లలు చదివించడం ఎవరన్నో తెలియదు. ఎందుకంటే ఈరోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అవన్నీ కూడా సలహా ఇచ్చి వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేయడం. కరోనా కాదు, యాక్సిడెంట్ అయ్యి కాదు, ఏదో ఒకటి అనారోగ్యంతో తల్లిదండ్రులు పిల్లలు మరి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు దూరమైనప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వడం కూడా P4 యొక్క లక్ష్యము. ఫైనాన్షియల్గా చేయడమే కాదు, సలహాలు ఇవ్వడం కూడా వాళ్ళందరికీ మంచి మార్గదర్శకంగా ఉండడమే మార్గదర్శక యొక్క బాధ్యత అని కూడా. థ్యాంక్ యూ సార్. తర్వాత సంతమాను ప్రథమ వార్షికోత్సవ సమావేశానికి ఇక్కడికి నేను ఓన్లీ వీడియోస్ పెద్దలందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరి మార్గదర్శకులు వచ్చున్నారు. బాలాజీ గారికి, ప్రసాద్ ఇండస్ట్రీస్, అలాగే ఆంజనేయ గారికి, సింథైట్ ఇండస్ట్రీస్కి వారికి మరి సమయంగా వాళ్ళందరినీ వేదికలను ఆహ్వానిస్తూ ఈ వేదిక మీద మరి కాన్స్టిట్యున్సీలో వచ్చినటువంటి అధికారులు అన్ని వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శామ్యూయల్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం ముందు ఇంజనీరింగ్
యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపి కమిషనర్ రవీంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, గత సమ్మెకాలం నాటి ఒప్పంద హామీలు నేటికి అమలు చేయలేదన్నారు. వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మహిళా కార్మికులకు భద్రత కరువైందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలో వచ్చిన అనంతరం ఇంతవరకు ఒక్క డిమాండ్స్ కూడా పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయడానికి పరిష్కారమైనటువంటి విధానాలు మొన్న చెలో అసెంబ్లీ సందర్భంగా మహాధరణ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా ఈరోజు కాలయాపన చేసేటువంటి విధానం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు మున్సిపల్ కార్మికులకు 12వ PRC అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వమే జీతాలు పెంచాలి, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికుల వేతనాల్లో నుంచి కొంత ఏజెంట్లకు పోతా ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గతంలో జరిగినటువంటి 15-16 రోజుల సమ్మెకాల ఒప్పందాలని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంతవరకు ఆ సమ్మెకాల ఒప్పందాలని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం జూలైలో జరిగినటువంటి ఇంజనీర్ కార్మికులు సమ్మె కాలంలో వేతనాలు చెల్లిస్తామని చెప్పి చర్చల సందర్భంగా హామీ ఇచ్చారు. అది ఇంతవరకు అమలు కాలేదు. మున్సిపల్ కార్మికులకి వయోపరిమితి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే కానీ మున్సిపల్ కార్మికులకు మాత్రం వయోపరిమితి పెంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే మున్సిపల్ కార్మికుల్ని ఏదో రకంగా తగ్గించి ఆ పని భారం ఏదైతే మిగతా కార్మికుల పైన వాళ్ళ ద్వారాగే పనిచేయించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అందుకని వయోపరిమితి 62 సంవత్సరాలకి మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలకు పెంచి చాలీచాలని వేతనంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి 62 సంవత్సరాలు పెంచమని చెప్పేసి గత ప్రభుత్వ టైం నుండి అడుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళా కార్మికులకి భద్రత లేకుండా పోతుంది, లైంగిక వేధింపులకు గురవుతా ఉన్నారు. దాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వారసులకు ఈరోజు అదే వృత్తిగా బతుకుతా ఉన్నారు. ఆ కుటుంబాలు ఈరోజు వీధులు పడేటువంటి పరిస్థితి ఉంది. సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర యూనియన్ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123-126 మున్సిపాలిటీలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అద్దెంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మాకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వయసు 60 నుంచి 62 వయో పరిమితి పెంచాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమ్మెకాలపు వేతనాలు ఇంజనీర్ కార్మికులకి ఇచ్చినటువంటి సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 12వ PRC అమలు చేసి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉసిరిపాటి శామ్యాలు యూనియన్ కార్యదర్శి. అద్దంకి బార్ అసోసియేషన్ 2026-27కు సంబంధించి సోమవారం అద్దంకి కోర్టు ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బత్తుల రామకోటయ్య, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, సెక్రటరీగా రేఖ, జాయింట్ సెక్రటరీగా ధనుంజయరావు మరికొందరు సభ్యులను ఎన్నుకున్నారు. నూతన బార్ అసోసియేషన్ బృందాన్ని సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు అద్దంకి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ఆవరణలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ రత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ రత్తయ్య ఏఎస్ఎన్తో మాట్లాడారు. మంగళవారం జరిగే జాబ్ మేళాకు హెటిరో ల్యాబ్స్, బెజవాడ బయోమెడికల్స్, చోళా గోల్డ్, L&T వంటి 10 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. 10 కంపెనీల్లో 500కు పైగా ఖాళీలు ఉన్నాయని, ఉద్యోగులకు ఎంపిక అయిన వారికి 11,000 నుంచి 22,000 రూపాయల వరకు వేతనం ఇవ్వనున్నారని రత్తయ్య తెలిపారు. జాబ్ మేళాలో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. జాబ్ మేళాకు వచ్చేవారు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని కళాశాల వద్దకు చేరుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన జాబ్ మేళా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో బహుళజాతి కంపెనీలు అనేకం పాల్గొంటున్నాయి. హెరిటో ల్యాబ్స్, విజయవాడ బయోకెమికల్స్, L&T కన్స్ట్రక్షన్స్, జియో టవర్స్, చోళా గోల్డ్ లాంటి అనేక బహుళజాతి సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. మరి ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కళాశాల తరఫున కోరుచున్నాము. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మరి ఈ యొక్క ఉద్యోగాల్లో వేతనాలు వచ్చేటప్పటికి 11,000 నుంచి 22,000 వరకు ఉన్నాయి. కొన్ని సంస్థలు భత్యాలు, ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత ఈ యొక్క జాబ్ మేళాలో విరివిగా పాల్గొని ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కెరియర్ని ప్రారంభించి మంచిగా తీర్చిదిద్దుకోవాలని ఈ ఎన్టీఆర్ కళాశాల తరఫున అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో రేపు అనగా 31/3/2026 బుధవారం నాడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులందరూ పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో హెరిటో ల్యాబ్స్, బెజవాడ బయోకెమికల్స్ రీసెర్చ్ మరియు కాగ్నిజెంట్, చోళా గోల్డ్, జోయో లుకాస్, L&T కన్స్ట్రక్షన్స్, జియో టవర్స్, డిమార్ట్ మరియు టాటా ఎలక్ట్రానిక్స్ వంటి మొత్తం 10 కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఆదివారం సాయంత్రం అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో గుండ్లకమ్మ నదిలో పడవల మీద కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టి వినూత్నంగా చేశారు. పడవల మీద జెండాలతో ప్రయాణిస్తూ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఐటీడీపీ అధ్యక్షులు కరీముల్లా, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో సృజన సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోతన భాగవతం చదివాక ఇంకో ఏ రచనలు ఆకర్షించవని, పోతన శ్రీకృష్ణుని లీలలు వర్ణించటంలో పరవశించి పోతాడన్నారు. విశ్వ సాహిత్యంలోనే మందార మకరంద మాధుర్య రీతిలో పోతన పద్యాలు సరితూగే పద్యాలు లేవని గాడేపల్లి దివాకర్ దత్తు తెలిపారు. దానం చేసే గుణం ఉండాలి కానీ అని చెప్తూ ఈ పద్యం చెబుతారు. ముందేంటంటే వారి జాతులందు ఆయన చెబుతాడు శుక్రాచార్య, వారి జాతులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగములందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అఖము పొందదగిబ. అయా నువ్వు చచ్చిపోతానంటున్నావు, తప్పు లేదు, అబద్ధం ఆటం. అంటే ఆయన ఏం చెప్పాడనమాట, నేను 3 అడుగులు దానం ఇస్తానన్నాడు ముందు. అన్నందుకు మరి చక్రవర్తికి చూస్తున్నాడు, అయా చెప్పినా కూడా దానం ఇవ్వాల్సినంత అవసరం లేదు, చాలా దీనికి అమెండ్మెంట్స్ ఉన్నాయి, అందువల్ల వారి జాతులందు స్త్రీలయందు వారి జాతులందు వైవాహికములందు పెళ్ళిళ్ళప్పుడు మధ్యలో మానిపోతుంటారు. ఆ అవసరమైన అవతల విషయం తెలిసినా మానేసుకుంటారు. అదేదో తప్పు కాదు. వారి జాతులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగములందు, ప్రాణాలు పోయేప్పుడు, డబ్బులు పోయేప్పుడు, ప్రాణ విత్త మానభంగాలు జరిగినప్పుడు, మానభంగాలు అంటే మానభంగాలు అవమానం జరిగి మానభంగములందు వంకవచ్చు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమునందు. ఇది ముఖ్యమైనది. చకిత గోకులాగ్ర జన్మ రక్షణ, ఆవులకి రక్షణ చేయడానికి, అట్లాగే బ్రాహ్మణుల్ని కూడా రక్షించడానికి చకిత గోకులాగ్ర జన్మ రక్షణ ముందు వంకవచ్చు, వాళ్ళ కోసం వంకుంటున్నాను, అబద్ధం తప్పు లేదు అని శుక్రాచార్యుడు ఆయనతో చెప్తాడు. చెబితే ఆయన ఏమంటాడంటే, అదేం కాదు, నేను దానం ఇస్తానన్నాను, ఇచ్చేస్తా అంతే, నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ ఆయన ఏమంటాడంటే, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందలే వారేరి సిరిమూట కట్టుకొని పోవద్దాలి సిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాముల ఈడే కోర్కెలు వాళ్ళని మరచిరే ఈ కాలము భాగవ. ఆరే రాజులు రాజ్యములు కలుగవే, రాజు ఎంతో మంది అయ్యారు. ఆరే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతిని పొందలే, ఎంతో గర్వపడ్డారు. రాజులంటే మామూలుగా గర్వైన వాళ్ళు ఉంది, మామూలు వాళ్ళకి ఎందుకుంటుంటే రాజులకి అనుకున్నారా. ఆరే రాజులు రాజ్యములు కలవే గర్వోన్నతిని పొందలే వారేరి, వాళ్ళంతా ఉన్నారా ఇప్పుడు. వారేరి సిరిమూట కట్టుకొని పోవద్దాలి. ఎవడైనా ఒక్కడైనా సరే బంగారాన్ని మూట కట్టుకొని పోయాడా, డబ్బులు ఏమైనా మూట కట్టుకోపోయా, సిరిమూట కట్టుకొని పోవద్దాలి. సిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాముల ఈడే కోరికలు. సిబి చక్రవర్తి తన తొడలో ఉన్నట్టు తొడని కోసి మాంసాన్ని ఇచ్చాడు. అక్కడ ఇచ్చి చనిపోయాడు. చనిపోతే ఏమి, విద్యార్థులకు ఉపాధ్యాయులు సులభమైన రీతిలో బోధించాలని డైట్ కళాశాల లెక్చరర్ రామకృష్ణారెడ్డి అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గోపాలపురం మండల పరిషత్ స్కూల్స్లో సోమవారం GFLN 8 లైన్ సర్వే 2026 డైట్ కళాశాల విద్యార్థులు నిర్వహించారు. సర్వేలో MEO KV శ్రీనివాసరావు, డైట్ కళాశాల లెక్చరర్ రామకృష్ణారెడ్డి కలిసి పరిశీలించారు. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో ఆదివారం రాత్రి శ్రీరామనవమి నవరాత్రుల్లో భాగంగా స్వామివార్లకు వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని దత్తపారాయణ చేస్తూ రాములూరి వసంతోత్సవాన్ని తిలకించారు. శ్రీరామనవమి నవరాత్రులు దత్తుపాదుకా క్షేత్రంలో గత 4 రోజుల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. నారాయణి నమోస్తుతే महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु। वाग्देवी च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयातु। महादेवी च विद्महे दत्तपत्नी च धीमहि दुष्टभागं दस्तु नोभे वसयम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न कार्योरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। नमस्ते गणपतये
त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं तत्तासि त्वमेव सर्वं कल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवक्तारम् अवश्रोतारम् अवधातारम्। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। ఏఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.